సాధారణంగా మనం పసుపును అన్ని కూరల్లో వాడుతుంటాము. పసుపు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఆయుర్వేద గుణాలుంటాయి. ఇవే కాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. అయితే పసుపును అధిక పరిమాణంలో తీసుకుంటే మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పసుపు ఎక్కువగా వాడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. పసుపును మితిమీరి తీసుకుంటే కడుపులో యాసిడ్ పరిణామం పెరుగుతుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మరియు విరేచనాలు, వికారం, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పసుపులో కర్కుమిస్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది. అధిక మోతాదులో పసుపు తీసుకోవడం వలన తలగతిరడానికి కారణం కావచ్చు. పసుపును అధికంగా తీసుకోవడం వలన కాలేయంపై ఒత్తిడి పడుతుంది. చాలామంది పసుపుని చర్మానికి, ముఖానికి వాడతారు. ఇలా వాడటం వలన కూడా చాలామందిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. కొందరికి చర్మంపై పసుపు పడితే దురద, ఎరుపు దద్దుర్లు వస్తుంటాయి. పసుపును అధికంగా ఉపయోగించడం వల్ల చర్మం రంగు మారవచ్చు. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఐరన్పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల బలహీనతతో పాటు ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. పసుపుని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అది శరీరంలో రక్తపోటు ఉండాల్సిన దానికన్నా తగ్గిపోతుంది. దాని మూలాన రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గిపోతుంది. తద్వారా అధిక ఒత్తిడి, బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక రోజులో 500 నుండి 2000 మిల్లీగ్రాముల పసుపును తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.